f of x is equal to box x plus box minus x, x not equal to 2, and at x is equal to 2 it is defined as lambda. F is continuous at x is equal to 2. F is continuous at x is equal to 2, then lambda value. That means as f is continuous at x is equal to 2, we can write limit x tends to 2, f of x is equal to f of 2. And f of 2 is given as lambda. So that we have to find out the limit and equate it to lambda. So if you want to find out the limit x tends to 2 minus f of x is equal to 2 minus and 2 plus, both of them should be equal. Limit x tends to 2 minus f of x means limit x tends to 2 minus 2 కి లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది. టూకి లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు ఈ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశాడంటే బాక్స్ ఎక్స్ ప్లస్ బాక్స్ మైనస్ ఎక్స్ అని రాశాడు. అంటే 2కి లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుందంటే 1.99, 1.999 ఇలాంటి నెంబర్స్. అంటే వాటి యొక్క బాక్స్ వాల్యూ తీసుకుంటే 1 అవుతుంది. ప్లస్ మైనస్ ఎక్స్ అంటే 2కి లెఫ్ట్ సైడ్ నుంచి టెండ్ అవుతున్నప్పుడు మైనస్ ఎక్స్ అంటే -1.99, -1.999 ఇలాంటి నెంబర్స్ నెగిటివ్ తీసుకుంటాం. నెగిటివ్ బాక్స్ కట్టినప్పుడు ఏమవుద్ది, -2 అవుద్ది. సో దీని వాల్యూ -2 అవుతుంది. మీకు అర్థమయ్యే ఉంటుంది బాక్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన బాక్స్ సంబంధించి, అందులో ఒకసారి వెరిఫై చేసుకోండి. సో దీనికి సంబంధించి -1.9 అంటే ఈ లైన్ మీద చూసినప్పుడు ఇది -1, -2, -3 ఈ డిసెండింగ్ ఆర్డర్లో ఎలా ఉంటాయి. -1.9 అంటే ఇక్కడ ఉన్న నెంబర్స్కి, దీనికి బాక్స్ వాల్యూ కట్టినప్పుడు దానికి ప్రెసిడింగ్ ఇంటిజర్ -2 అవుతుంది. కాబట్టి -2 వాల్యూ రాస్తే ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చింది, -1 వచ్చింది, +1 వచ్చింది. దీనికి బాక్స్ కడితే +1 వచ్చింది, దీనికి బాక్స్ కడితే -2 వచ్చింది. +1 -2 అంటే ఎంత, -1. అలాగే మీకు 2 ప్లస్ ఫైండ్ అవుట్ చేసినా అంతే వస్తుంది, -1 వస్తుంది. 2 ప్లస్ కానీ 2 మైనస్ కానీ బోత్ ఆఫ్ దెమ్ గివ్ ద సేమ్ రిజల్ట్. సో దేర్ ఫోర్ మనకి ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే వాల్యూ ల్యాండా వచ్చిందో అది ల్యాండా వచ్చిందో ఆ ల్యాండా -1కి ఈక్వల్ అవ్వాలి. Therefore, from this observation, అర్థమైంది కదా, ఫ్రమ్ దిస్ అబ్జర్వేషన్ lambda is equal to -1 అవుతుంది. ఓకే, రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ ఏది పెట్టినా సరే -1కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి lambda వాల్యూ -1, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఫర్ వాట్ వాల్యూస్ ఇట్ ఈజ్ డిస్కంటిన్యూస్ అన్నాడు. ఏ వాల్యూస్కి డిస్కంటిన్యూస్ అవుతుంది ఈ ఫంక్షన్ అన్నాడు. ఈ ఫంక్షన్ డిస్కంటిన్యూస్ అవ్వాలి అంటే ఎక్కడ డిఫైన్ అవ్వదో అక్కడ డిస్కంటిన్యూస్ అవుతుంది. అంటే డినామినేటర్ ఖచ్చితంగా 0 అవ్వాలి. అంటే 3n - 2 cos x హోల్ పవర్ 2n మస్ట్ బి ఈక్వల్ టు 0 అవ్వాలి. దట్ ఇంప్లైస్ దీని అటువైపు తీసుకెళ్ళిపోయానుకోండి, 2 power 2n cos x whole power 2n is equal to 3 power n అవ్వాలి. అంటే 2 స్క్వేర్ అంటే 4, cos square x whole power n, ఆ whole power n ఇటువైపు తీసుకొస్తే 3/2 3 power n whole power n is equal to 3 power n కింద రాయొచ్చు. ఈ 4ని ఇటువైపు తీసుకొచ్చి రాసాం అనుకోండి, అంటే cos square x is equal to 3/4 whole power n అవుతుంది. cos square x whole power n 1/n చేస్తే n క్యాన్సిల్ అయిపోతుంది. అంటే cos square x is equal to ±3/4. అంటే cos x is equal to ఎంత అవుద్ది, cos x is equal to cos x is equal to ±√3/2. సో ±√3/2 అంటే దీని సొల్యూషన్ ఏమవుతుందంటే
√3/2 అంటే π/3 కదా. ఫర్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ n ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ ఆర్ మైనస్ √3/2 అనేది π/3 అనేది సొల్యూషన్. √3/2 అయితే x ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఏ వాల్యూకి √3/2 అవుతుంది, π/3 వాల్యూకి √3/2 అవుతుంది. కాబట్టి nπ ప్లస్ ఆర్ మైనస్ π/3 అని రాయాలి. సో కాబట్టి రిక్వైర్డ్ సొల్యూషన్ nπ ప్లస్ ఆర్ మైనస్ π/3 అనేది రిక్వైర్డ్ సొల్యూషన్. ఓకే, సో లాస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పుడు నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఆఫ్ ద ఫంక్షన్ మినిమమ్ ఆఫ్ x³ అన్నాడు. ఇక్కడ ఎన్ని పాయింట్స్ డిస్కంటిన్యూటీ ఉన్నాయన్నది అంటే గ్రాఫికల్గా మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది గ్రాఫ్, ఇది గ్రాఫ్. ఈ గ్రాఫ్ మీద మీకు ఏమని ఇచ్చాడు, మినిమమ్ ఆఫ్ x,x³ అని ఇచ్చాడు. y ఈక్వల్ టు x అనే లైన్ ఒకటి, ఇందులో ఏవైతే ఫంక్షన్ ఉన్నాయో అవి రాసుకోండి ఫస్ట్. y ఈక్వల్ టు x ఒకటి, y ఈక్వల్ టు x³ రెండు ఉన్నాయి మనకి. సో y ఈక్వల్ టు x లైన్ ఎలా ఉంటుందంటే క్వాడ్రంట్స్ని బైసెక్ట్ చేస్తే ఇలా పాస్ అవుతుంది. y ఈక్వల్ టు x లైన్. y ఈక్వల్ టు x³ ఎలా ఉంటుందంటే ఈ 1 దగ్గర x³ x రెండు ఒకటే, ఇక్కడ -1 దగ్గర కూడా ఒకటే. దీనికి జాగ్రత్తగా మీరు గ్రాఫ్ డ్రా చేసినట్టయితే x³ కర్వ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. y ఈక్వల్ టు x³ కర్వ్ మీరు ఆర్డర్డ్ పేర్స్ తీసుకుని డ్రా చేయండి. సో ఇది 1 దగ్గర 1,1 పాయింట్ అనమాట, రెండింటికి సేమ్ అది. ఇక్కడ -1,-1 ఈ రెండింటికి సేమ్ ఈ పాయింట్. ఈ 1కి యువతలకు వచ్చేటప్పటికి ఈ x³ ఏదైతే ఎక్కువ పవర్ ఉందో అది కిందకు వచ్చేస్తుంది, xm పైన ఉంటుంది. సో దీన్ని మనం ఏమన్నాడు, మినిమమ్ ఆఫ్ అని అడిగాడు. అంటే ఈ రెండిట్లో కింద కర్వ్నే తీసుకోవాలి, అంటే మినిమం కర్వ్ని తీసుకోవాలి. సో f(x) అనే ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశాడంటే మినిమమ్ ఆఫ్ x, x³ అన్నాడు. ఈ రెండిట్లో మినిమం తీసుకున్నాడు. మినిమం అంటే కింద ఉన్నది తీసుకోవాలి. సో ఈ పాయింట్ తర్వాత 1,1 తర్వాత ఏది కింద ఉంది కర్వ్, y ఈక్వల్ టు x లైన్ కింద ఉంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయాలి. అలాగే దీని కింద ఏది ఉంది కర్వ్ అంటే ఈ కర్వ్ ఉంది, అది కన్సిడర్ చేయాలి. తర్వాత ఈ కర్వ్ లైన్ అనేది కింద ఉంది, అది కన్సిడర్ చేయాలి. తర్వాత ఇది కన్సిడర్ చేయాలి. మీరంతా గ్రాఫ్ని చూసి మీరు డ్రా చేస్తే మనకు కావాల్సిన f(x) అనే ఫంక్షన్ యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ ఏమో లైన్ ఉంటుంది, తర్వాత ఏమో కర్వ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ లైన్ ఉంటుంది, తర్వాత కర్వ్ ఉంటుంది. అంటే ఈ కర్వ్ ఉంటుంది. ఈ కింద ఉన్న కర్వ్ని మీరు ఒకసారి డ్రా చేసుకుంటే ఇది దీని యొక్క షేప్. ఇది ఎక్కడైనా బ్రేక్ అయిందా, ఎక్కడ ఉంది. కాబట్టి దీన్ని ఏమంటాం, కంటిన్యూస్ ఫంక్షన్ అంటాం. సో ఇట్ ఈస్ కంటిన్యూస్. సో నెంబర్ ఆఫ్ డిస్కంటిన్యూస్ పాయింట్స్ డిఫైన్డ్ అన్నది. ఎన్ని డిస్కంటిన్యూస్ పాయింట్స్ ఉన్నాయంటే నో డిస్కంటిన్యూస్ పాయింట్, అక్కడ ఎంత ఎక్కడైనా సరే కంటిన్యూస్ ఉంది. సో నెంబర్ ఆఫ్ డిస్కంటిన్యూస్ పాయింట్స్ అంటే 0 అని చెప్పాలండి. ఓకే, నెక్స్ట్ తర్వాత ద వాల్యూస్ ఆఫ్ p and q such that the function is అని ఇచ్చేది. p and q ఫంక్షన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎప్పుడంటే r మీద కంటిన్యూస్ అయితే అన్నది. సో మీరు ఒకసారి ఈ ఫంక్షన్ చూస్తే ఏమర్థం అవుతుందంటే sin of p+1 into πx plus sin x/x, x less than 0 అయినప్పుడు, x greater than 0 అయినప్పుడు ఇలా ఇచ్చాడు. x ఈక్వల్ 0 దగ్గర q కింద డిఫైన్ చేశాడు. అయితే r మీద కంటిన్యూస్ అని అంటున్నాడు. సో ఒకసారి r కంటే x కంటే తక్కువ వాల్యూస్ దగ్గర sin x plus sin x/x ఉంది, అంటే ఇది మొత్తం మీద కంటిన్యూస్. r కంటే కింద దగ్గర sin x plus sin x కంటిన్యూస్ కదా. కాబట్టి మీరేం ఆలోచించక్కర్లేదు, ఎక్కడైనా కంటిన్యూస్ అది. 0 కంటే కింద, 0 కంటే ఎక్కువ దగ్గర ఈ పాలినామియల్ ఫంక్షన్స్ కాబట్టి అన్ని డిఫైన్ అవుతాయి కాబట్టి ఇది కూడా కంటిన్యూస్ అయిపోద్ది. మీరు ఎక్కడైనా చేస్తారు. సో 0 నుంచి 0 కంటే ఎక్కువ దగ్గర ఎక్కడైనా కంటిన్యూస్ ఉంది, 0 కంటే తక్కువ దగ్గర ఎక్కడైనా కంటిన్యూస్ ఉంది. కాబట్టి 0 దగ్గర ఫంక్షన్ యొక్క డెఫినేషన్ మారింది. అటు ఇటు 0 కంటే తక్కువ ఎక్కువ దగ్గర రెండు వేరు వేరు డెఫినేషన్స్ వచ్చాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే కంటిన్యూస్ ఎక్కడైనా అంటున్నాడు కాబట్టి 0 దగ్గర వెరిఫై చేయాలి. సో చెకింగ్ ద కంటిన్యూటీ అట్ x ఈక్వల్ టు 0. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, ఫంక్షనల్ వాల్యూ కట్టాలి. f(0) ఈక్వల్ టు ఎంత, వాడు ఇచ్చిన దాన్ని బట్టి q అని డిఫైన్ చేశాడు. ఇప్పుడు రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ వేరువేరుగా ఉంది కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ f(x) కడతాను. అంటే దేనికి ఈక్వల్ అవ్వాలి, కంటిన్యూస్ అన్నాడు కాబట్టి f(0)కి ఈక్వల్ అవ్వాలి. f(0) అంటే q, qకి ఈక్వల్ అవ్వాలి. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్
జీరో కంటే తక్కువ ఉన్నప్పుడు డెఫినేషన్ ఏంటి, సైన్ ఇది ఇచ్చేది, అంటే సైన్ ఆఫ్ p ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, p ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, p ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై ఎక్స్, ఇది మనకి ఇచ్చింది. సైన్ సి ప్లస్ డి ఫార్ములా అప్లై చేయాలి, అంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ సి ప్లస్ సైన్ డి అంటే 2 సైన్ సి ప్లస్ డి బై 2, సి ప్లస్ డి బై 2 అంటే p ప్లస్ 1 ప్లస్ ఎక్స్ అంటే p ప్లస్ 2 ఇంటూ ఎక్స్, సి ప్లస్ డి బై 2, 2 సైన్ సి ప్లస్ డి బై 2, తర్వాత కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2, సి మైనస్ డి బై 2 అంటే px బై 2, కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2 బై ఎక్స్ హోల్ బై ఎక్స్, ఇది మనకి వచ్చింది. ఇంక దీనివల్ల దీన్ని సింప్లిఫై చేయడం ద్వారా సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా అప్లై చేయడం, ఇది దేనికి ఈక్వల్ అంటున్నాడు, క్యూకి ఈక్వల్ అంటున్నాడు. అంటే ఇందులో ఎక్స్ 10 to 0 చేసాం అనుకో, సైన్ పిఎక్స్ బై 2 అనేది 10 to 0 అయిపోతుంది. దాని కూడా లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 దీని వాల్యూ కట్టాలి. ఎక్స్ డినామినేటర్లో ఉంది కాబట్టి సైన్ థీటా బై థీటా ఫార్ములాలో వచ్చింది. మీకు ఇది ఐడియా ఉందో లేదో, ఈ ఫార్ములా సైన్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ అని ఉందనుకోండి, దాని వాల్యూ ఏ డైరెక్ట్గా మీరు రాసుకోవచ్చు. ఎంచేత ఏఎక్స్ బై ఏతో మల్టిప్లై డివైడ్ చేస్తే సైన్ థీటా బై థీటా ఫార్మ్ వచ్చి అది 1 అయిపోద్ది. కాబట్టి ఏది ఆర్గ్యుమెంట్ ఉందో ఆర్గ్యుమెంట్ పక్కన కాన్స్టెంట్ ఏదైతే ఉందో అదే దీని ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఎక్స్కి లోపల ఏముంది, కాన్స్టెంట్ p ప్లస్ 2/2 ఉంది. 2 కాన్స్టెంట్ ముందు యాజ్ ఇట్ ఈస్గా రాసేసి ఇక్కడ కాన్స్టెంట్ బయట తీసుకొచ్చి రాసాం, సైన్ థీటా బై థీటా ఫార్మ్ అప్లై చేస్తే p ప్లస్ 2/2 అని వచ్చింది. అదేమో దీని వాల్యూ 1 అయిపోయింది, ఈజ్ ఈక్వల్ టు క్యూ అయింది. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే p ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు క్యూ అవుతుంది. అంటే దీన్ని బట్టి PQకి మధ్యలో రిలేషన్ వచ్చేసిందిగా, ఇది రిలేషన్ PQకి మధ్యలో రిలేషన్. ఇప్పుడు మనకి కంటిన్యూస్ అన్నాడు కాబట్టి సో రైట్ లిమిట్ కూడా కడదాం, రైట్ లిమిట్ కట్టి దానికి ఈక్వల్ చేద్దాం. సో మనకు ఫస్ట్ దాన్ని బట్టి ఏమి వచ్చిందంటే p ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్, ఈ క్యూని ఇటువైపు తీసుకొచ్చేసి మనం పీని అటువైపు పంపించేస్తే పర్వాలేదు. అంటే p మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు -2 ఇలా కూడా రాయొచ్చు. సో ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ చేద్దాం. చూడండి, రిమైనింగ్ పార్ట్లో RHS కట్టాలి, అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ f ఆఫ్ x వాల్యూ కట్టాలి, అది క్యూకి ఈక్వల్ చేయాలి. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ అన్నప్పుడు ఏ డెఫినేషన్ వాడాలి, కింద ఉన్న డెఫినేషన్ వాడాలి. రూట్ ఆఫ్ ఇందులో మొత్తంలో √2 కామన్ చేశాను, √x కామన్ చేశాను పైన. ఇప్పుడు రూట్లో వచ్చే వాల్యూ ఏమవుతుందంటే 1 ప్లస్ ఎక్స్, √x కామన్ చేసేస్తే -1 హోల్ బై √x అలా వచ్చింది. ఇంటూ √x ఇంటూ ఎక్స్ కింద రాయొచ్చు, ఈ √x క్యాన్సిల్ అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఇప్పుడు ఏం కావాలి మనకి, దీంట్లో x0 10 చేసాం అనుకోండి, ఇది ఎల్ హాస్పిటల్ రూల్ ప్రకారం ఏమవుద్ది, 0/0 ఫామ్ వచ్చేది, 0/0 ఫామ్ వచ్చింది x0 అప్లై చేస్తే. అప్పుడు LH రూల్ అప్లై చేయొచ్చు, LH రూల్ని అప్లై చేయొచ్చు. ఏం చేద్దంటే న్యూమరేటర్ 0 డినామినేటర్ కూడా 0/0 ఫామ్ రావడం వల్ల. ఇప్పుడు ఏం చేస్తాం, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, న్యూమరేటర్ యొక్క డెరివేటివ్ 1/2 √x, 2√1 ప్లస్ 6 బై ఇదేమో కాన్స్టెంట్ 0 అయిపోద్ది, బై ఎక్స్కి డెరివేటివ్ 1. ఇప్పుడు x టెండ్స్ టు 0 చేసాం, ఇది అంతా క్యూకి ఈక్వల్. x0 10 చేసాం అనుకోండి, 1/2 ఇంటూ √1 ప్లస్ x అంటే √1, అంటే √1 ప్లస్ 0 అయిపోద్ది, ఈజ్ ఈక్వల్ టు క్యూ అవుతుంది. అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1/2 వచ్చింది. 1/2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము, క్యూని 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే p మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 2, అంటే p ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2 ప్లస్ 1/2 అంటే 5/2 అవుతుంది. సో 5/2 ఒక వాల్యూ వచ్చింది, క్యూ 1/2 ఒక వాల్యూ వచ్చింది. అది ఫస్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఈ ఫంక్షన్ 17th చూడండి. 17thలో ఏమి ఇచ్చాడంటే f డిఫైన్డ్ ఫ్రమ్ r to r ఈజ్ ఏ ఫంక్షన్ డిఫైన్డ్ బై f of x ఇలా డిఫైన్ చేశాడు. బాక్స్ x డినోట్స్ ద గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, దాన్ని f ఈజ్ అని అడిగాడు. అంటే ఏంటి, f of x ఏదైతే ఇచ్చాడో అది బాక్స్ x ఇంటూ సైన్ ఆఫ్
2x మైనస్ 1/2 ఇంటూ పై. మీకు చెప్పేటప్పుడు కంటిన్యూటీలో రెండు ఫంక్షన్లు ఉన్నాయి, ప్రోడక్ట్ ఉంది ఇక్కడ. ఈ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఫంక్షన్ కంటిన్యూస్ అయ్యి సెకండ్ ఫంక్షన్ కంటిన్యూస్ అయితే వాటి ప్రోడక్ట్ కూడా కంటిన్యూస్ అవుతుంది. ఈ బాక్స్ 6 గురించి మీరు అర్థం చేసుకుంటే ఇంటిజర్స్ దగ్గర డిస్కంటిన్యూస్, మిగతా అన్ని పాయింట్ల దగ్గర కంటిన్యూస్. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటిజర్స్ కాకుండా ఇది ఇంటిజర్స్ కానీ రియల్ నెంబర్స్ కానీ కన్సిడర్ చేస్తాను. ఇంటిజర్స్ కానీ రియల్ నెంబర్స్ని కన్సిడర్ చేశాను. ఇంటిజర్స్ కానీ రియల్ నెంబర్ దగ్గర ఇది కంటిన్యూస్, ఇది కూడా కంటిన్యూస్. సైన్ ఎక్స్ ఎక్కడైనా కంటిన్యూస్ కాబట్టి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ ఎక్కడైనా కంటిన్యూస్ కాబట్టి ఇక్కడ కూడా కంటిన్యూస్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ కూడా కాస్ ఆఫ్ ఇది కంటిన్యూస్ అయిపోతుంది. కంటిన్యూస్ ఇంటూ కంటిన్యూస్ అంటే కంటిన్యూస్. కాస్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఎవ్రీవేర్, మనకు తెలుసు. ఈ సైన్ కాస్ ఎక్స్ గురించి ఆలోచించక్కర్లేదు అసలు. కాస్ ఎక్స్ ఎక్కడైనా సరే కంటిన్యూస్. కాబట్టి ఇక్కడ రియల్ లైన్ మీద ఇది ఎక్కడైనా కంటిన్యూస్ కాబట్టి ఏ వాల్యూ తీసుకున్నా ఏదో రియల్ నెంబర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఆల్వేస్ కంటిన్యూస్. అయితే ఇది ఇంటిజర్స్ దగ్గర కంటిన్యూస్ కాదు బాక్స్ ఎక్స్. అంచేత నేను ఏం చేసుకున్నానంటే కేసు 1 అని కన్సిడర్ చేసి ఇందులో నాన్ ఇంటిజర్స్ తీసుకున్నాను. అప్పుడు ఇది కంటిన్యూస్ అంటే టోటల్ ఫంక్షన్ కూడా కంటిన్యూస్ అయిపోయింది, రిజల్టింగ్ ఫంక్షన్ కూడా కంటిన్యూస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చేయాలి, ఇంటిజర్స్ దగ్గర గురించి మాట్లాడాలి. అంటే కేస్ 2 కింద మాట్లాడుతాను. కేస్ 2 కన్సిడర్ చేసి ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటిజర్స్ జెడ్లో తీసుకోండి. ఇప్పుడు మాట్లాడతాం. జెడ్ అంటే సపోజ్ ఇంటిజర్లో ఒక 2 తీసుకున్నాను నేను. ఇప్పుడు L2 దగ్గర ఇది కంటిన్యూస్ అవ్వాలంటే దాని యొక్క ఫంక్షనల్ వాల్యూ ఎంత చూడాలి, f(2) ఎంత. f(2) కడితే బాక్స్ 2 అంటే 2 అవుతుంది. అలాగే కాస్ ఆఫ్ 2 ఇంటూ 2 మైనస్ 1/2 అంటే ఎంత, 1/2 అవుతుంది. 5/2 మైనస్ 5/2 అని వచ్చింది. ఇక్కడ ఏం చేస్తాం, 2 పెడతాం. 2 ఇంటూ 2 అంటే 4, 4 మైనస్ 1 అంటే 3, 3/2, 3π/2 వచ్చింది. 3π/2 కాస్ 3π/2 అంటే 0. కాబట్టి 2 ఇంటూ 0 ఈజ్ కూడా 0. అంటే ఫంక్షనల్ వాల్యూ ఒక ఇంటిజర్స్ దగ్గర ఎగ్జాంపుల్గా తీసుకుంటే 0 వచ్చింది. ఇప్పుడు ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ కట్టాలి. ఎల్హెచ్ఎల్ తీసుకున్నాం అనుకోండి, ఎల్హెచ్ఎల్ తీసుకుంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు మనం ఎక్కడ మాట్లాడుతున్నాం అంటే ఒక పాయింట్ 2 దగ్గర మాట్లాడుతున్నాం. 2 మైనస్ అని రావాలి. 2 మైనస్ అని రాసి f(x) కట్టాలి. f(x) ఏమి ఇచ్చాడు, బాక్స్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ 2x అయినా కాస్ ఆఫ్ కాస్ ఆఫ్ 2x మైనస్ 1/2 ఎలా వచ్చింది. ఇప్పుడు 2 దగ్గర గారు మాట్లాడేది 2 మైనస్ అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది, లెఫ్ట్ సైడ్ నుంచి 2కి టెండ్ అవుతున్నప్పుడు దీని వాల్యూ 9 అవుతుంది, 3 అవుతుంది. దీని వాల్యూ 3 అవుతుంది. 2కి లెఫ్ట్ సైడ్ కదా, 2కి లెఫ్ట్ సైడ్ కదా. సో స్టెప్ ఫంక్షన్ తీసుకుంటే ఇది 1 ఇది 2 అనుకుంటే 2కి లెఫ్ట్ సైడ్ నుంచి టెండ్ అవుతున్నప్పుడు 1.9 అని తీసుకున్నాం. 1.9 యొక్క బాక్స్ ఎంత అంటే 1 1.9 యొక్క బాక్స్ 1 అవుతుంది. కాబట్టి దీని వాల్యూ ఎంత 1. అలాగే 2కి లెఫ్ట్ సైడ్ నుంచి టెండ్ అవుతుంది వల్ల 1 అయింది. ఇక్కడ 1కి టెండ్ చేస్తే 2కి టెండ్ చేస్తే 2 ఇంటూ 2 అంటే 4 మైనస్ 1/2 అంటే 3/2, 3/2 అంటే 0 అవుతుంది. ఇది 0 అవుతుంది. అంటే ఎల్హెచ్ఎల్ ఏదైతే వచ్చిందో 1 ఇంటూ 0 వచ్చింది అంటే 0. అలాగే ఆర్హెచ్ఎల్ తీసుకున్నాం అనుకోండి, ఆర్హెచ్ఎల్ పైన సంబంధించిన సంబంధం ఇది. ఆర్హెచ్ఎల్ కట్టామనుకోండి, ఆర్హెచ్ఎల్ అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ f(x) కట్టాలి. అంటే ఆర్హెచ్ఎల్లో 2 ప్లస్ తీసుకుంటే 2 కంటే ఎక్కువ తీసుకుంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ ఫార్ములా ఏంటి, f(x) ఏం తీసుకోవాలి, బాక్స్ 6 ఇంటూ ఇది తీసుకోవాలి 2 ప్లస్ ఏమిటి, బాక్స్ 6 ఇంటూ 2x మైనస్ 1/2, బాక్స్ 6 ఇంటూ సైన్ ఆఫ్ 2x మైనస్ 1/2 ఇది తీసుకోండి. ఇప్పుడు బాక్స్ 6 2 ప్లస్ అంటే 2 అవుతుంది. సైన్ 2x మైనస్ 1/2 అంటే ఎంత అంటే 3/2. సైన్ కాస్ ఆఫ్ 3x ప్లస్ 1/2 ఎంత అవుతుంది 3/2 అవుతుంది. 3/2 అంటే దానికి కాసుల్లో 90 degrees 90 మల్టిప్లై 0 అంటే 2 ఇంటూ 0 అంటే 0. సో ఆర్హెచ్ఎల్ ఎంత వచ్చింది 0 వచ్చింది.
ముందు LHL ఎంత 0, ఫంక్షన్ వాల్యూ ఎంత 0, కాబట్టి ఇది ఇంటిజర్స్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది. ఆల్రెడీ నాన్ ఇంటిజర్స్ దగ్గర ఆల్రెడీ కంటిన్యూస్ అని మనం సినాప్సిస్ పాయింట్ దగ్గర చెప్తున్నాం, అంటే ఇట్ ఈస్ కంటిన్యూస్ ఎవ్రీవేర్ అని చెప్పవచ్చు. ఎవరి రియల్ నెంబర్ దగ్గర ఇది కంటిన్యూస్ అవుతుంది. ఓకే.